హాయ్. విద్యార్థులకు లెక్కలపై మక్కువ కలిగించడానికి చిన్న చిన్న గుణకారాలు ట్రిక్స్ ఎలా తెలుసుకోవాలో చూడండి. ట్రిక్స్ ద్వారా ఎలా చేయాలో తెలుసుకోండి. ఒకట్ల స్థానంలో ఒకటి ఉంటే ఏ విధంగా చేయాలి అంటే, ఒకట్ల స్థానం అయినా పదుల స్థానం ఒకటి ఎక్కడ ఉన్నా కానీ ఒకటి లెక్క. కాబట్టి ఒకటి స్థానంలో ఒకటి ఉంటే స్టెప్ ఒకట్ల స్థానంలో ఒకటి వేసుకోవాలి. అలాగే స్టెప్ 2లో పదుల స్థానం అంకెని రెట్టింపు చేయాలి. 2 ఉంది పదుల స్థానం, రెట్టింపు 2 + 2 4. వందల స్థానం అంకె గురించి ఏం చేయాలంటే, ఈ పదుల స్థానం అంకెల్ని గుణించాలి. 2 2 4. 144 ఆన్సర్. మరొకటి చేద్దాం. ఒకట్ల స్థానంలో ఒకటి ఉంటే ఒకటి వేసుకోవాలి. ఒకట్ల స్థానంలో రెండో స్టెప్లో పదుల స్థానం అంకెని 2 కలపాలి. అంటే 4 + 4 8. తర్వాత మూడో స్టెప్ వంద స్థానం గురించి పదుల స్థానానికి గుణించాలి. 4 × 4 16. 1 8 6 14 1. ఒకట్ల స్థానానికి 1. పదుల స్థానానికి పదుల స్థానం కలపాలి. 3 + 3 6. అలాగే పదుల స్థానానికి గుణకారం చేయాలి. మూడో స్టెప్లో 9. 1 6 9 ఆన్సర్. ఓకే. 51 × 51 అంటే ఒకటో స్థానంలో 1. పదుల స్థానం అంకె గురించి 5 + 5 10. వందల స్థానానికి గురించి 5 × 5 25. 1062 ఆన్సర్. 64. 1656 ఆన్సర్. ఓకే, ఈ విధంగా చేయొచ్చు.